ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు కేటీఆర్ హైదరాబాద్లోని ఈడీ ఆఫీసుకు వెళ్తారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. అయితే కేసు ఘటనకి విచారణకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఫార్ములా కేసులో ఇప్పటికే కేటీఆర్ ని ఏసీబీ అధికారులు కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఈడీ అధికారులు కేటీఆర్ కి నోటీస్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈడీ అధికారుల విచారణ కూడా కేటీఆర్ హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆర్బీఐ తోటి అనుమతి లేకుండా విదేశీకి ఏ విధంగా డబ్బులు పంపించిన అంశాలపైన ఈడీ అధికారులు కేసు కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో దానికి ఈడీ అధికారుల ముందుకు ఇటు కేటీఆర్ కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలన్న అంశాలపై కూడా నిన్న రాత్రి ఇటు కేటీఆర్ సంబంధించినటువంటి లీగల్ టీమ్ తో కూడా కేటీఆర్ భేటీ అయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఏవగా ఉన్నటువంటి కేటీఆర్, ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ తో పాటు ఏత్రిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు ఈడీ అధికారులు 2 సార్లు పిలిపించి విచారణ కూడా చెప్పడం జరిగింది. వారి దగ్గర నుంచి సమాచారం కూడా సేకరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ ని కూడా పిలిపించి ఈ విధంగా విచారణ కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారు ఇచ్చినటువంటి సమాధానాలు కావచ్చు, కేటీఆర్ చెప్పేటువంటి సమాధానం సంబంధించినటువంటి అంశాలపై కూడా టాలీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఫార్ములా ఈ సంబంధించినటువంటి విషయాలపై ఇటు ఏసీబీ అధికారులు